హాయ్ అండి. చాలా మందికి బ్లౌజ్ బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ స్టిచ్ చేయడం అయితే రాదు కదా! ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్‌గా ఈ హ్యాంగింగ్స్‌ని ఏ విధంగా రెడీ చేసుకోవాలన్నది చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను బ్లౌజ్ పీస్ అయితే నాకు కొంచెం మిగిలిందనమాట. దీన్నే ఇలా క్రాస్ పీసెస్ కింద కటింగ్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా మనం బ్లౌజ్‌కి హెమ్మింగ్ కోసం ఏ విధంగా అటాచ్ చేస్తామో ఆ విధంగా అయితే క్రాస్‌గా పెట్టి ఒకటి ఎత్తు ఒకటి పల్లం ఉన్నట్లుగా చూసుకొని ఇలా క్రాస్‌గా జాయింట్ అయితే చేసుకుంటున్నాను. మొత్తం నాకు 2 సైడ్‌లకి ఎంతైతే కావాలో అంతా కూడా ఇలా తీసుకొని మొత్తం అన్ని కూడా ఇలా జాయింట్ అయితే చేసుకుంటున్నాను. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటున్నాననమాట. నాకు మొత్తం ఇక్కడ ఒక 1 మీటర్ వరకు కావాలి. ఎప్పుడు కూడా డోరీల కోసం స్ట్రైట్ పీస్ అయితే తీసుకునేదాన్ని. బట్ ఈసారి మాత్రం క్రాస్ పీసులు తీసుకున్నాను. అండ్ అలానే ఈ డోరీలు రిటర్న్ చేయడం కోసం నేను పైపింగ్ థ్రెడ్ ని అయితే యూజ్ చేస్తాను. ఇది యూజ్ చేయడం వల్ల మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ పైపింగ్ థ్రెడ్ ని కొంచెం ముందుకు పెట్టుకొని ఆ థ్రెడ్ మీద స్టిచ్ పడేటట్లుగా చూసుకోవాలి. కొంచెం రఫ్ చేసి తీసుకోండి. ఇలా వేసిన తర్వాత ఒక పాదం వరుసన గ్యాప్ ఉంచుకొని మొత్తం అంతా కూడా ఒకే లెవెల్ గా స్టిచ్ వచ్చేటట్లుగా మొత్తం స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. అండ్ ఈ స్టిచ్ అయితే డబుల్ స్టిచ్ వేసుకోండి. ఎందుకంటే మనం రిటర్న్ తిప్పేటప్పుడు ఊడిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. అందుకోసమని మనం డబుల్ స్టిచ్ వేసుకున్నామంటే అలా ఊడిపోకుండా కుట్టు కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ ఈ స్టిచ్ వచ్చేసి పైపింగ్ థ్రెడ్ మీద పడకుండా చూసుకోవాలి. ఎందుకంటే రిటర్న్ తిప్పేటప్పుడు దాని మీద కనుక పడింది అనుకోండి రిటర్న్ తిరగదు క్లాత్. సో అందుకోసమనే పైపింగ్ థ్రెడ్ మీద పడకుండా జాగ్రత్తగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ మనం ఎంత సన్నగా వేసుకుంటే అంత సన్నగా వస్తాయి డోరీలు. అండ్ అలానే నేను సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దాన్ని అంతటిని కూడా కట్ చేయట్లేదు. ఎందుకంటే రిటర్న్ తిప్పిన తర్వాత గ్యాప్ లో ఫిల్అప్ అవుతుంది కాబట్టి కొంచెం డోరీలు అనేవి స్ట్రాంగ్ గా వస్తాయి. ఇప్పుడు చూడండి జస్ట్ ఇలా మనం వెనక్కి మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఈజీగా టర్న్ అయిపోతుంది. చూసారా ఎంత బాగా వచ్చేస్తుంది. ఇక్కడ మనం జస్ట్ స్టార్టింగ్ లో చిన్నది వెళ్ళట్టు చూసుకుంటే చాలు మొత్తం అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత ఈజీగా వస్తుందో. ఇలా అంటే చాలు. నేను స్ట్రైట్ పీసులు యూజ్ చేసినప్పుడు అయితే ఇంత ఈజీగా వచ్చేది కాదు. బట్ క్రాస్ పీసుల వల్ల అనుకుంటా చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది. ఇక కొత్తగా ట్రై చేసిన వాళ్ళకైనా చాలా సార్లు ట్రై చేసి విసిగిపోయిన వాళ్ళకైనా సరే ఇది చాలా మంచి టిప్. ఇలా పైపింగ్ థ్రెడ్ తో ట్రై చేయండి. చాలా ఈజీగా సులువుగా చేసేయగలుగుతారు. ఇంకెందుకు లేటు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.